భద్రాద్రి దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాద్రి సీతారాముల వారికి ఎంతో భక్తి శ్రద్ధలతో మా తాతగారు చిత్తారయ్య గారు సిరిగారి శ్రీరాములు వాళ్ళ అబ్బాయి, తర్వాత వాళ్ళ అబ్బాయిని నేనైనటువంటి జయరాజు ఎంతో శతాబ్దంకు పైగా ఈ యొక్క సీతారాముల కళ్యాణానికి రావడం జరుగుతున్నది. మా తాత గారికి ఎంతో భక్తి శ్రద్ధలు ఉండేటివి. ఈ యొక్క భక్తి శ్రద్ధలతో పాటు ప్రతి సంవత్సరం కళ్యాణానికి వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా పెట్టుకున్నాము. అయితే గతంలో మేము వస్త్రాలను అక్కడ నుంచి షాపుల్లో కొనుక్కొని తేవడం వల్ల కాకుండా ప్రత్యేకంగా ఇక్కడికి నేను వచ్చిన తర్వాత ఈ యొక్క పరిసరాలను ఎలాగైతే పండుగ సందర్భంలో మన ఇళ్లలో చూసిన వాతావరణాన్ని ప్రకారము పండ్లు పలహారాలతో ప్రతిరోజు నైవేద్యం పెట్టడం చూసి మళ్ళా పండుగ సందర్భాల్లో నియమ నిష్టలతోటి ప్రసాదాలను తయారు చేయన్న సాంప్రదాయాన్ని చూసిన తర్వాత ఆ యొక్క ఆధ్యాత్మికంగా మనము స్వతహాగా చేనేత కులస్థులమైనటువంటి మనకు ఈ యొక్క అవకాశం గతంలో కూడా దేవతలకు వస్త్రాలు నేసినటువంటి వంశస్థులమైన మనం కూడా ఈ యొక్క తిరుకళ్యాణోత్సవం వార్షికం ఉత్సవంలో ప్రత్యేకంగా ఇక్కడే తయారు చేయాలన్న సత్సంకల్పంతో అప్పటి దేవాదాయ శాఖ వారిని సంప్రదించి ఆలోచన కమిషనర్ గారు ముందుకు పెట్టడంతో అనుమతులు ఇవ్వడంతో సాంప్రదాయబద్ధంగా ప్రతి సంవత్సరం ఇక్కడ 6 సంవత్సరాల నుండి ఈ యొక్క నియమనిష్టలతో సీతారాముల వారికి మరియు లక్ష్మణునికి హనుమంతునికి పంచా కండువాలు, చీర, జాకెట్, బ్లౌజుతో సహా తిరుకళ్యాణము మరియు పట్టాభిషేకానికి మొత్తము 2 జతలు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. మేము మాతో పాటు ఈ యొక్క కార్యక్రమంలో గంజి రాజేష్ గారు, చెన్న ఉపేందరు, జూరూరి లక్ష్మయ్య, నవ్య, మరి సిద్ధయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ యొక్క కళాకారులు కష్టం కూడా వారి యొక్క కళలు ఆ యొక్క పని అభివృద్ధి చెంది కోరికలు నెరవేరాలని చెప్పి ఆ సీతారాముల భగవంతుణ్ణి కోరుకోవడం జరుగుతుంది. వెంకటేశ్వరమ్మ, నేను కర్నూలు నుంచి వచ్చినాను. అయితే భద్రాచలం వస్తాము లేదని వచ్చే వరకు కూడా మాకు డౌటే ఉండింది. కానీ రాముల వారి దయ లేనిది ఇక్కడికైతే రాలేమనుకున్నాం. కానీ మొత్తం ఎన్ని అడ్డంకులు ఉన్నా నాకైతే రాముల వారి దర్శనానికి రావడం కోసం ఇక్కడ ఆ స్వామివారి దయ ఉన్నందుకే ఇక్కడ వరకు వచ్చినాను. వస్తూనే ఫస్ట్ రాముల వారికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పుడు స్వామివారి పట్టు పంచ కూడా నేస్తున్నారు. అవి చూసాం, ఫస్ట్ టైం చూడడం కూడా, ఇప్పుడైతే చూడలేదు కళ్ళతో. మేము ఇక్కడ చూడడం కూడా మాకు చాలా అదృష్టం కూడా భావిస్తున్నాం నిజం చెప్పాలంటే. అని చాలా సంతోషం అనిపిస్తుంది స్వామివారిది పట్టు పంచ చూడడం వల్ల కూడా. మాకు ఇక్కడ స్వామివారి దర్శనం కూడా చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ స్వామివారి పట్టు పంచ చూడడమే మాకు మహాభాగ్యంగా కూడా భావిస్తున్నాము. అని మొక్కుకున్నాం కూడా. పంచ కూడా చాలా బాగా నేస్తున్నారు. కానీ మొత్తానికైతే రాముల వారి దయ ఉన్నందువల్లనే మేము ఇక్కడికి వచ్చినాము. స్వామివారు కూడా చెప్పడం అంత మంచిగా చూసి ఇక్కడ చెప్పడం కూడా జరిగింది. ఈ స్వామి వాళ్ళు కూడా నేసేవా స్వామి వాళ్ళు కూడా అని చాలా బాగా అనిపిస్తుంది మాకైతే ఇక్కడికి వచ్చినాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.